తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారిని స్తుతి స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభువా. రాత్రంతా కూడా కాసి కాపాడి పునరుద్ధాన దినం ప్రభువా తండ్రి నాయన ఉదయకాలను ప్రవేశించిన దాన్ని బట్టి స్తోత్రాలు నాయన. నీ పాదసన్నిధి మాతో ఉంచిన దాన్ని బట్టి స్తోత్రాలు. వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని మీరు మెలుపు కలిగి ప్రభువా తండ్రిని స్తుతించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎందుకంటే తండ్రి నాయన అయా నా ప్రభువా 4 గంటల సమయం మొదలుకొని 6 గంటల సమయం వరకు నిన్ను స్తుతించేవారుగా, నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా నీ బిడ్డలు లేవనెత్తండి. లోకంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు కాశీ కాపాడి కరుణించండి. వారి వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క నాయన ఆలోచనలన్నీ మీరు సఫలపరిచి న్యాయయుక్తముగా ప్రభువా నీ సన్నిధులు నిన్ను స్తుతించడానికి కృపసూపు సహాయం చేయమని, నీ కార్యాలు సఫలపరిచి నీ ఆత్మకార్యం జరిగించి మహిమ పొందమని ఈ దినమంతా కూడా ఆయన నీవే నీ యొక్క నా ప్రభువా పరిశుద్ధులతో మీరుండి మీ కార్యాలు సఫలపరిచి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రములు చెల్లింతుము, స్తుతి గీతముని పాడెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రములు చెల్లింతుము, స్తుతి గీతముని పాడెదను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క మహాకృపను బట్టి మరి 45వ కీర్తన చాలా శ్రేష్టమైన కీర్తన. ఆ కీర్తనలో చాలా శ్రేష్టమైన మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగుచున్నది అని ప్రారంభిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విధానం, మనం లేచినప్పుడు మన హృదయం ఎంతో శ్రేష్టమైన రీతిలో సంతోషకరంగా, మనము ఎంతో శ్రేష్టమైన వారిగా, దేవుడంటే ఉప్పొంగేవారిగా మనం ఉండాలని లేఖనం తెలియజేస్తుంది. ఎందుకనంటే మన కొరకు దేవుడు ఒక సిద్ధపాటు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ ఉప్పొంగే హృదయం దేవునిదని మనకు జ్ఞాపకం చేసుకుని ఆ హృదయాన్ని దేవునికి అంకితం చేసినప్పుడు ఎక్కలేని మేలులు మనకు అనుగ్రహించబడతాయి. ఒక దివ్యమైన సంగతి ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకునటమే ఒక దివ్యమైన సంగతి. ఆ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు మనకి సంరక్షకుడు, సహాయకుడు, దేవుడు, నాయకుడు అని మన వరుడని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ శ్రేష్టమైన స్వభావంలో మన హృదయం ఎప్పుడు కూడా ఉప్పొంగుతూ ఉంటుంది. అలా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ సంతోషకరమైన, ఆ శుభకరమైన, ఆ శ్రేష్టమైన నామమును ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మహింపరుస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని గుణగణాల్లోకి మనం వెళ్తామో అప్పుడే మనకి ఆరాధన, శ్రేష్టమైన ఆరాధన మనకు కనపడుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క సురక్షితమైన హస్తాల చాటున మనం బలపరచబడాలంటే ఒక సంగతి మనకు తెలియపరచబడాలి. తెల్లవారుజామున లేయటం, ప్రార్థన చేయటం, స్తుతించటం, మహింపరచటం, ఘనపరచటం, అలాగే అనేకుల కొరకు ప్రార్థించటం కూడా మనం నేర్చుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా ఒక దివ్యమైన సంగతితో నీ హృదయం పొంగుద్ది, నా హృదయం పొంగుద్ది, మన అందరి హృదయాలు సంతోషకరంగా ఉంటాయని
ఈ లేఖనం స్పష్టంగా తెలియజేస్తూ ఈ మాటలు